హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బెండకాయ అనేది ఎప్పుడు ఒక విధంగా చేయడం వలన బోరు కొడుతుంది. జిగురు లేకుండా, ఆయిల్ ఎక్కువ పట్టకుండా నేను ట్రై చేసిన విధంగా ట్రై చేయండి, బాగుంటుంది. బెండకాయలు నీట్గా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బెండకాయ అనేది జిగురు పడకుండా ఉండాలంటే పెన్నం మీద ఇట్లా వేయించుకోవాలి. 1 మినిట్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఆన్ చేసుకొని కడాయి పెట్టి కడాయిలోకి 3 స్పూన్ ఆయిల్ వేసుకొని, హాఫ్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని, 2 ఆనియన్స్ స్మాల్ సైజ్ కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాతకి పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆనియన్స్ని వేగనివ్వాలి. వేయించుకున్న బెండకాయలని వేసుకోవాలి. బెండకాయలు అనేది 1 మినిట్ టోట్ చేసిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి. బెండకాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేయడం వలన బెండకాయలకి జిగురు వస్తుందని, తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చితనం పోయిన తర్వాత టమాటాస్ వేసి మగ్గనివ్వాలి. తర్వాతకి హాఫ్ స్పూన్ పసుపు, 1½ స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత 2 మినిట్స్ మగ్గిన తర్వాత కొత్తిమీర వేసి దించేయడమే. బెండకాయ కర్రీ అనేది అన్నం లేక కానీ, చపాతీ లేక కానీ, రొట్టె లేక కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.